అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. సిరిసిల్లలో ఏప్రిల్ 5న నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయారని వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని ఈసీ భారత స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని భావించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, మీడియా ద్వారా ప్రచారం చేయరాదని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ ఉత్తర్వులను బస్ యాత్రలో ఉన్న కేసీఆర్ కు ఎన్నికల అధికారులు అందజేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. తన ఎన్నికల ప్రచారాన్ని 48 గంటల పాటు నిలిపివేయాలని ఈసీ జారీ చేసిన ఆదేశాలపై భారాస అధినేత కేసీఆర్ స్పందించారు. నా మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదు, స్థానిక మాండలికాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయానని అన్నారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని వాటిపై ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదు, కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించా. నా మాటలను కాంగ్రెస్ నేతలు ట్విస్ట్ చేశారు అని కేసీఆర్ తెలిపారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఈ గడువు 8 గంటలకు, రేపు రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా టీఎస్ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రచారానికి ప్రస్తుతం బ్రేక్ ఇచ్చి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు నిన్న రాత్రి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. సిరిసిల్లలో జరిగిన బస్సు యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా పార్టీ నేతల పైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో భాగంగా ఈసీ 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారానికి బ్రేక్ వేసింది. ఆయన బస్సు యాత్ర నిలిపివేయాలంటూ నిన్న మహబూబాబాద్ లో బస్సు యాత్రలో ఉన్న కేసీఆర్ కు ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు వచ్చి నోటీసులు అందజేశారు. అందజేయడంతో నోటీసులు కేసీఆర్ స్వీకరించారు. వాటిపైన సంతకం చేసి 8 గంటలకు మహబూబాబాద్ ప్రసంగాన్ని ముగించుకుని ఆయన నేరుగా మహబూబాబాద్ నుండి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు నిన్న రాత్రి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ నిర్దేశించిన దాని ప్రకారం నిన్న మహబూబాబాద్ బస్ యాత్ర ముగియగానే హన్మకొండ జిల్లా కేంద్రానికి వచ్చి హన్మకొండలో మాజీ మంత్రి కెప్టెన్ వి లక్ష్మీకాంతరావుతో నిన్న రాత్రి బస చేసి ఇవాళ సాయంత్రం జమ్మికుంట, హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జమ్మికుంట జిల్లాలో జమ్మికుంటలో ఇవాళ బస్ యాత్ర కేసీఆర్ ఉంది. కానీ ఈసీ ప్రకటించిన దాని ప్రకారం, ఈసీ కొరడా వినిపించిన దాని ప్రకారం కేసీఆర్ బస్ యాత్రకు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు ఆయన. రేపు రాత్రి 8 గంటల తర్వాత మళ్ళీ
ఆయన బస్ యాత్ర ప్రారంభిస్తారు. కాబట్టి కేసీఆర్ బస్ యాత్ర షెడ్యూల్ ఏదైతుందో దాన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు. రీషెడ్యూల్ చేసి 2 రోజుల గ్యాప్ ఏదైతే వచ్చిందో గ్యాప్ కూడే విధంగా, అదేవిధంగా 17 పార్లమెంటు స్థానాల్లో కేసీఆర్ బస్ యాత్ర కొనసాగే విధంగా బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం షెడ్యూల్ ను డిజైన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ వెలువడే అవకాశం ఉంది. అయితే సుధాకర్, ఈ విధంగా 48 గంటల పాటు ప్రచారంకి సంబంధించి కేసీఆర్ పై నిషేధం విధించడం పట్ల బీఆర్ఎస్ నేతలు, ముఖ్య నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఈసీ నిర్ణయాన్ని ప్రకటించగానే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు స్పందించారు. ఎన్నికల ప్రచారంలో మోడీ చేస్తున్న వ్యాఖ్యలు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పరుష పదజాలం, అదేవిధంగా ఆయన దూకుడుగా మాట్లాడుతున్న విధానం ఈసీకి కనిపించట్లేదా? ఎందుకు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వట్లేదు? ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీకి నోటీసులు ఇవ్వట్లేదు? తెలంగాణ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈసీ ఇలా చేస్తుందంటూ నిన్న వారిద్దరు మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు కేసీఆర్ బస్ యాత్రకు విశేష స్పందన వస్తుంది. అనుకున్నట్టుగానే మెజార్టీ పార్లమెంట్ స్థానాలను గెలవబోతున్నాం కాబట్టి తమను అధినేత ప్రచారానికి అడ్డంకులు సృష్టించాలి, బ్రేకులు వేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2 కూడగలుపుకొని కేసీఆర్ కు నోటీసులు రావడం కనుక వీరి పాత్ర ఉందంటే అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. అయితే కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కూడా సిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై 48 గంటల పాటు కూడా నిషేధం విధించడం జరిగింది ప్రచారానికి సంబంధించి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ త్రిపుర. కేసీఆర్ ఏదైతే సిరిసిల్లలో గత నెల ఏప్రిల్ 5న చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిరంజన్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు అభ్యంతరం చెప్పి. అయితే దీనిపై ఈసీ ఆయన గడువు కోరింది, దానిపై వివరణ ఇవ్వాలని కోరింది. అయితే కేసీఆర్ గతంలో వారం రోజుల పాటు సమయం ఇవ్వాలని చెప్పి తన లీగల్ టీం ద్వారా ఈసీకి చెప్పడం జరిగింది. ఆ వారం రోజులు గడువు ముగిసిన తర్వాత ఈసీకి ఆయన ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ రిప్లైని ఆ రాష్ట్ర ఏదైతే సీఈఓ ఉన్నారో వికాస్ రాజుకి పంపించడం జరిగింది. ఇక్కడ నుండి కేంద్ర ఎన్నికల సంఘాన్ని పంపిస్తే దాన్ని పరిశీలించిన తర్వాత నిన్న దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువరించడం జరిగింది. దాదాపు 48 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని చెప్పి ప్రచారంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను అంటే వ్యక్తిగతంగా ఒకరిని ఇబ్బందికి పెట్టే విధంగా ఉన్నాయని చెప్పి ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా 2019, 2023 సంవత్సరంలో ఏదైతే ఇది ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇబ్బందులకు గురి చేశారో అప్పుడు సూచనలు చేశాము, భవిష్యత్తులో ఇట్లాంటి చేయకూడదని అప్పుడే చెప్పాము, అయినా ఇది పరంపర కొనసాగుతూ వస్తుందని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది. అందుకోసమే 48 గంటల పాటు ఎక్కడ కూడా అంటే రోడ్ షోలో పాల్గొనకూడదు, బహిరంగ సభల్లో మీడియా ముందుకు కూడా రాకూడదు, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అని చెప్పి అందులో నోటీసులో పేర్కొనడం జరిగింది. 48 గంటల పాటు అంటే నిన్న 8 గంటల నుండి శుక్రవారం 8 గంటల వరకు 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించిందని చెప్పవచ్చు. అయితే నిన్న మహబూబాబాద్ రోడ్ షోలో ఉన్నప్పుడే ఈసీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కేసీఆర్ వద్దకు వెళ్ళి నోటీసులు జారీ చేశారు. దానికి ఆయన అగ్రి అయ్యి సంతకం చేసి ఈసీ నిబంధనలకు అనుగుణంగానే 8 గంటల లోపే ఆయన ప్రసంగం ముగించారు. అయితే బీఆర్ఎస్ మాత్రం దీన్ని తప్పుపడుతూ వస్తుంది. ఎందుకంటే
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఇదే కేసీఆర్ కూడా ఇదే మహబూబా సభలో కూడా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నాపై చేస్తున్న కామెంట్స్ ఈసీకి కనబడడం లేదా అని చెప్పి కేసీఆర్ ఈసీని ప్రశ్నించారు. అదేవిధంగా మోదీ కూడా ఏవైతే విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతూ అన్ని కనిపించట్లేదా అని చెప్పి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇది రెండు రోజుల్లో ఈసీ దృష్టి కూడా ఈసీ కంప్లైంట్లు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసీ కూడా సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రస్తుతం మాత్రం నిన్న కేసీఆర్ మాత్రం 48 గంటలు నాకు ఈసీ నన్ను ప్రచారం చేయొద్దు అని చెప్పింది, నిషేధించింది. కానీ మా కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారు అని చెప్పి కేసీఆర్ ఘాటుగా మాట్లాడడం జరిగింది. అయితే ఈసీ 48 గంటల పాటు కేసీఆర్ పై నిషేధం విధించింది. అయితే శ్రీకాంత్, మొత్తాన్ని చూసినట్లయితే ఇదే అంశానికి సంబంధించి కేసీఆర్ వివరణ ఇస్తూ తన మాండలికాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అంటే మాండలికం అంటే లోకల్ స్లాంగ్ ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు కాంగ్రెస్ నేతలు. దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి ట్విస్ట్ చేయడం సరికాదంటూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ వైఫల్యాన్ని మాత్రమే ప్రస్తావించానంటూ. సో అప్పటికి కూడా ఈసీ ఇటువంటి డెసిషన్ తీసుకోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అయ్యా ఎగ్జాక్ట్లీ త్రిపుర, ఆయన అదే అన్నారు. నేను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ వక్రీకరించింది అనేది మెన్షన్ చేశారు. ఆయన లీగల్ టీం ద్వారా కూడా అదే మెన్షన్ చేశారు. ఎందుకంటే నేను తెలంగాణ స్లాంగ్ లోనే మాట్లాడతాను, నేను ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను చెప్తూ ఉంటాను. ఉద్యమ కాలం నుంచి నేను అట్లాంటి పందాన్ని అనుసరిస్తూ వస్తున్నాను. ప్రజలకు సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా నేను చెప్తూ వస్తున్నా. అందులో కొన్ని పదాలు తీసుకొని మాత్రమే అది రెచ్చగొట్ట విధంగా అది కన్వర్ట్ చేసినప్పుడు, దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇబ్బందికరమైన వ్యాఖ్యలుగా చిత్రీకరించారు, వక్రీకరించారు, దాన్ని వక్రభాష అని చెప్పారని చెప్పి కేసీఆర్ పేర్కొన్నారు. దీన్ని కాంగ్రెస్ పూర్తిగా వక్రీకరించిందని ఆయన ఆరోపించడం జరిగింది. అయితే దీన్ని మాత్రం కేసీఆర్ మాత్రం ప్రజలను రెగ్యులర్ గా ఇట్లాంటి పదాలు వాడుతూనే ఉంటారు. ఉద్యమ సమయం నుంచి చూస్తున్నాం, మనం రెగ్యులర్ గా సీఎం హోదాలో ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల చేసిన కామెంట్స్ బట్టి కూడా మనం చూడొచ్చు. ఇటీవల కేసీఆర్ రెగ్యులర్ గా ఇట్లాంటి కామెంట్ చేస్తూనే వస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. రెగ్యులర్ టైంలో యూజ్ చేసినటువంటి వాట్స్ కు ఇప్పటికీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఈసీ పరిగణలోకి ఉంటుంది, ఈసీ ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దానికి లోబడే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కేసీఆర్ రెగ్యులర్ ఏదైతే ఉంటుందో అది తన వ్యవహార శైలి కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసీ అట్లా చూసిందని చెప్పొచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.